విజయనగరం జిల్లా రాజా మండల పరిధిలోని గడ్డిమూడుదాంలో రైతులు ఆందోళనకు దిగారు. డీలర్లు నకిలీ విత్తనాలు పంపిణీ చేశారని ఆరోపించారు. రైతుల సంఘాల నేత రాంబాబు ఆధ్వర్యంలో జిల్లా కేంద్రానికి వచ్చిన అన్నదాతలు తమ సమస్యలు పరిష్కరించాలని జిల్లా కలెక్టర్కు వినతిపత్రం అందజేశారు. నకిలీ విత్తనాల పంపిణీ వల్ల ఎకరాకు 50,000 నష్టం వాటిల్లిందన్నారు. తక్షణమే ప్రభుత్వం రైతులకు నష్టపరిహారాన్ని ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈరోజు నకిలీ విత్తనాలు వాళ్ళు అడిగిన విత్తనం ఒకటి, ఆ కంపెనీ వాడు వాళ్ళకి ఇచ్చిన విత్తనం, ఈ నకిలీ విత్తనం ఇచ్చి ఈ రోజు ఆ చుట్టుపక్కల 3-4 గ్రామాల్లో సుమారు 500 బ్యాగుల వరకు ఆ డీలరు ఈ నకిలీ విత్తనం కట్టబెట్టారు. ఈ రోజు పంట వచ్చేటప్పుడు ఇంకా ఎర్లీగా అది వచ్చి వచ్చింది, కానీ అది గింజ కట్టకుండా తాను గింజలాగా ఈ రోజు ఉంది. మొత్తం ఈ రైతాంగం ఇప్పటికే 30,000 నుంచి 40,000 రూపాయలు ఎకరాకి దీని మీద పెట్టుబడి పెట్టారు. పెట్టుబడి పెట్టిందంతా ఈ రోజు నష్టపోయి ఈ రైతాంగం ఉంది. ఆ డీలర్లు ఏదైతే విత్తనం రైతులకి అన్నాడో రసీదు కూడా ఇవ్వలేదు. అలాగే వీళ్ళు ఇప్పుడు ఈ విధంగా మేము మంచి విత్తనం ఇచ్చాము, దిగుబడులు ఎక్కువ వస్తాయి, మంచి దిగుబడి వస్తుందని చెప్పి అంటగట్టింది. ఈ రోజు ఎలా అయిందని చెప్తే మీరు వచ్చింది చెప్పుకొని ఇదే సమాధానం చెప్తాడు. అందువల్ల ఏదైతే ఈ రైతాంగం మొత్తం ఎకరా దగ్గర సుమారు 50,000 రూపాయలు పంట చేతికి వచ్చే సమయం మొత్తం పెట్టుబడి పెట్టి ఆఖరి విషయంలో ఈ విధంగా వచ్చిన నష్టపోయారు కనుక వెంటనే జిల్లా యంత్రాంగం దీని మీద పరిశీలన చేసి వెంటనే దీని మీద చర్య తీసుకోవాలా. ఈ ఎకరాకి రైతులందరికీ 500 రూపాయలు 50,000 రూపాయలు నష్టపరిహారం అందించి వెంటనే ఎమ్మెల్యే చేయాలని ఆంధ్రప్రదేశ్. పంటలకు సరిపడా యూరియా ఇవ్వాలంటూ నడిగూడ